కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖపై స్పందించారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. కిషన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు రాకేష్ రెడ్డి. తాము మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, మూసీ పేరుతో దోచుకునేదానికి వ్యతిరేకమన్నారు. తాము రాష్ట్రంలో కేంద్రం నిధులతో చేస్తున్న అభివృద్ధి పనులు రేవంత్ సర్కార్కు కనిపించట్లేదా అని ప్రశ్నించారు రాకేష్ రెడ్డి. అవినీతి పాలన చేస్తున్న రేవంత్ ను త్వరలోనే గద్దె దింపుతామంటున్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో ఇటీవల కిషన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆయన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేయడం జరిగింది. దీనిపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉన్నారు. రాకేష్ రెడ్డిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో అసలు మీరు కేంద్రం నుండి రాష్ట్రానికి ఏం నిధులు ఇవ్వట్లేదు అనేది ఆయన విమర్శలు ప్రధాన ఆరోపణ. ఫస్ట్ ఈ లేఖ గురించి తర్వాత కానీ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ తెలంగాణలో దిగజారున రాజకీయాలకు, ఎటువంటి నైతిక విలువలు లేని రాజకీయాలకు నిలువుటద్దం ఈ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి అన్న మీద మాట అనాలంటే ఆకాశం మీద ఉమిసినట్లు ఆ ఉమ్ము నీ మీదనే పడుతుంది. ఇంకా రెండోది అభివృద్ధి అంటావా, దమ్ముంటే కిషన్ రెడ్డి స్థాయికి నీ స్థాయి ఏం సరిపోతుంది. ఈరోజు టెంపరవరీ ముఖ్యమంత్రివి, ఇంకా 3 నెలల ఊడిపోయే ముఖ్యమంత్రివి, పక్కనున్న మంత్రులు सीट लेवन मुख्यमंत्री भी ये जो तेलंगाना है भाजपा का लिए दिल का धड़कन है. ఇది భారతీయ జనతా పార్టీ గుండెల్లో ఉంది తెలంగాణ. 1984లో మొదటి సీట్ ఇచ్చిన తెలంగాణ గడ్డ, ఈ గడ్డకు బీజేపీ ఎప్పుడు రుణపడి ఉంది. ఈ తెలంగాణ గడ్డ రుణం తీర్చుకుంటాం. వచ్చే ఎన్నికలలో ఈ మీ పార్టీని నేల గరిపించి అధికారంలోకి వచ్చి దానికి సరైన సమాధానాలు చెప్తాం. గంగా నదికి, నర్మదా నదికి నిధులు ఇస్తున్నారు, కానీ మూసీ పునరుజ్జీవనం చేస్తా అంటే మాత్రం కేంద్రం నిధులు ఇవ్వట్లేదు, వివక్ష దూయిస్తున్నది ఆరోపిస్తుంది. బరాబర్ గంగా వాకర రివర్స్ దగ్గర నిజాయితీ పరమైన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇక్కడ ఓటుకు నోటు అవినీతిలో ఇరుక్కపోయిన ముఖ్యమంత్రి ఉన్నాడు. 15 నెలల నుంచి వేలాది కోట్ల అవినీతి చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మూసీ పేరు మీద దోసుకోవాలనుకుంటున్నావు చూడు, దాన్నే పసిగట్టిన మొత్తం. కాబట్టి నీ మూసీల మేము వ్యతిరేకం కాదు, నల్గొండకు సాగునీరుకు వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ఏదైతే మూసీ ముసుగులో నువ్వు అవినీతి చేయాలనుకుంటున్నావో, నీవు ఏదైతే వేలాది కోట్లు రాబర్ట్ వాద్రాకు, సోనియా గాంధీ కుటుంబానికి పంపించాలనుకుంటున్నావు, దానికే మేము వ్యతిరేకం. ఏం చేశావు రేవంత్ రెడ్డి? తక్షణం గద్దె దిగిపో. గద్దె దిగకపోతే త్వరలోనే నీ గద్దె దించే బాధ్యత మేము తీసుకుంటాం. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విమర్శించే అర్హత, స్థాయి లేదంటూ బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదానంద్తో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.